రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టుల నుంచి ఒక విషయం నేర్చుకోవాల్సిన సూచనలు కూడా వస్తున్నాయి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా అంటూ ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నవారు విమర్శలు చేయొచ్చు, అది వాళ్ళ బాధ్యత. అలా అని తప్పుడు ప్రచారం చేయడం ఏంటి, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం ఏంటి అన్నదే ఇప్పుడు చర్చగా కనిపిస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అరెస్టు తర్వాత ఆ పార్టీలో మరికొందరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సీరియల్ యాక్టర్ శ్యామల, జగన్ పిఆర్ఓ పూడి శ్రీహరిని కూడా 1-2 రోజులు అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పూడి శ్రీహరి పంపే తప్పుడు కంటెంట్ను యథాతథంగా వల్లివేస్తున్న వెంకటరెడ్డి, శ్యామల వంటి వారు చిక్కులు ఎదుర్కొనక తప్పటం లేదంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ఇలాంటి పనులే చేసేవారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు భయంతో ఆయన పనిచేయటం మానేశారని గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి వంటి పెద్ద ప్యాకేజ్ స్టార్ తప్పు తెలుసుకుని తప్పుకుంటే కొత్త ప్యాకేజ్తో విధుల్లో చేరిన వెంకటరెడ్డి, శ్యామల రెచ్చిపోతూ అరెస్టులకు సిద్ధపడుతున్నారు. ఇలా కేసులు నమోదు చేయడం వల్ల తమకేదో మేలు జరుగుతుందని భ్రమిస్తుంటే షర్మిల స్టోరీ తెలుసుకోవటం చాలా ముఖ్యం. వైసీపీలో వాడుకుని వదిలేసే టైపు రాజకీయాలే ఉంటాయన్న విషయం వెంకటరెడ్డి, శ్యామలకు తెలియదని అనుకోలేం. ఇప్పటికైనా ఆ ఇద్దరు మూర్ఖత్వం మానుకుంటే మేలేమో. ఒకసారి ఆలోచించండి.